పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల కౌంటింగ్కు మొత్తం సర్వత్రం కూడా సిద్ధంగా చేశారు. రేపు ఉదయం కూడా 8 గంటల నుంచి అయితే ఈ కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. దీంతోపాటు నిజామాబాద్లోని డిచ్పల్లి ఏరియాలో ఉన్నటువంటి సిఎంసి కళాశాలలో అయితే అధికారులు రేపటి కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మనం ప్రస్తుతంగా అయితే సిఎంసి కళాశాల వద్ద ఉన్నాము. ఇక్కడ ఏదైతే మొత్తానికి రేపు జరగనున్న కౌంటింగ్ ఏదైతే ఉందో కౌంటింగ్ సంబంధించి కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే గత నెల 13వ తారీఖున అయితే నిజామాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా కూడా 17 లక్షల మంది ఓటర్లు ఉండగా దీంట్లో అయితే దాదాపు 12 లక్షల మంది కూడా ఓటు హక్కును వినియోగం చేసుకున్నారు. దీంట్లో దాదాపుగా మొత్తం ఎక్కడ చూసినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా సాయంత్రం వేళలో అయితే పోలింగ్ అయితే పెరిగిన నేపథ్యం ఉంది. మొత్తానికి ఏదైతే లోకసభ స్థానం పరిధిలో ఉన్నటువంటి మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఒకసారి చూసుకున్నట్టయితే 7,414 అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే రేపు ఏదైతే జరుగుతున్నాయో నిజామాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు మొత్తం కూడా నిజామాబాద్లోని డిచ్పల్లి సిఎంసి కళాశాల వద్ద ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పార్లమెంట్ సంబంధించినటువంటి మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికీ 13, 14, 15 రౌండ్లలో అయితే కౌంటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. పోలింగ్ కేంద్రాల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకొని అర్బన్ గ్రామీణ నియోజకవర్గాల్లో 20 టేబుల్తో పాటు మిగతా 5 నియోజకవర్గాల్లో 18 టేబుళ్లలో ఈ ఓట్లని లెక్కించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులు అయితే 18 టేబుళ్లలో అయితే లెక్కిస్తున్నారు. అయితే ఉదయం 6 గంటలకైతే ఇక్కడ కౌంటింగ్ అయితే ప్రారంభం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటగా అయితే పోస్టల్ బ్యాలెట్ని అయితే లెక్కించిన అనంతరం కూడా మిగతా ఉన్నటువంటి ఏదైతే ఓట్లను అయితే లెక్కిస్తున్నటువంటి పరిస్థితి అయితే రేపు చూసుకోవచ్చు. అయితే మొత్తానికి అయితే ఇప్పటికే అధికారులు కూడా అన్ని రకాలైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికీ పోలీస్ అధికారులు కూడా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కలెక్టర్ కూడా గత 2-3 రోజులుగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పర్యవేక్షిస్తూ అధికారులకు కూడా సూచనలు చేస్తున్నారు. అన్ని శాఖలను కూడా సమన్వయం చేస్తూ ఇప్పటికే కలెక్టర్ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రేపు అయితే కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడ చూసినటువంటి కూడా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పోలీస్ అధికారులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడే ఇక్కడ పోలీసు అధికారులు సైతం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఎక్కడ పార్కింగ్ సంబంధించి ఎక్కడ పెట్టాలి, మరి తర్వాత ఎవరికి ఎక్కడెక్కడి నుంచి అయితే కౌంటింగ్ అయితే జరుగుతున్న నేపథ్యంలో కూడా 144 సెక్షన్ కూడా సంబంధిత ఏరియాలో దగ్గరలో ఉన్నటువంటి కేంద్రాల్లో 144 సెక్షన్ సైతం విధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావచ్చు. ఇక్కడ ఈవీఎంలకు సంబంధించి కానీ ఇక్కడ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందో కౌంటింగ్ ప్రక్రియకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే మొత్తానికి గత 4 రోజులుగా అయితే అన్ని విధాలుగా కూడా సమన్వయం చేస్తూ కూడా అధికారులు అయితే దృష్టి పెట్టారు. మనతో పాటు మాట్లాడడానికి నిజామాబాద్ ఏసీపీ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఏర్పాట్లు చేశారు, మొత్తం రేపు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఎట్లా ఉంది ఏర్పాట్లు, బందోబస్తు ఎట్లా ఉంది? బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ బందోబస్తుని మనం 3 డివైడ్ చేసాము. అవుటర్ పెరిఫెరల్, తర్వాత ఇన్నర్ కార్డన్, అవుటర్ కార్డన్, ఇన్నర్ కార్డన్ అండ్ ఇన్సైడ్ 4 పార్ట్స్గా చేసేసి డివైడ్ చేయడం జరిగింది. అన్ని వైపులు పూర్తి స్థాయిలో 4 అంచెల వ్యవస్థలో బందోబస్తు ఏర్పాటు జరిగింది. కౌంటింగ్ ఏజెంట్కి సపరేట్గా మనము ఏదైతే వే ఉందో అది సపరేట్ ఆల్రెడీ చేయడం జరిగింది. అట్లనే పోలీస్ స్టాఫ్కి కూడా కౌంటింగ్ స్టాఫ్ కూడా సపరేట్ పార్కింగ్ ప్లేసెస్ అండ్ వే ఏర్పాటు జరిగింది. అన్ని కూడా క్లియర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రతి దగ్గర కూడా డయాగ్నోస్ పెట్టాం, సైనసెస్ పెట్టాం, ఎవ్రీథింగ్ క్లియర్. అందరికీ కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేసాం ఏ విధంగా ఉంటుందని. కాబట్టి ఎటువంటిది ఉండదు. చాలా స్పేషియస్ ప్లేస్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ బందోబస్తు ఉంటుందండి. ఎన్ని గంటలకు దాదాపుగా అయితే 8 గంటలకు అంటున్నారు. 8 గంటలకు షార్ప్ ప్రారంభిస్తారు. ఎక్కడ 8 o'clock స్టార్ట్ అవుతుంది. కానీ మనం అందరూ వచ్చేదంటే పోలింగ్ ఏజెంట్స్ అండ్ స్టాఫ్స్ అంటే కూడా 6 నుంచి స్టార్ట్ అయిపోతారు. కాబట్టి 5 నుంచి మేము బందోబస్తు ఉంటుందండి. ఎప్పటి వరకు పూర్తి కావచ్చు సార్? మధ్యాహ్నం 2 గంటల వరకు కౌంటింగ్ అయిపోవచ్చు. తర్వాత ఒక 2-3 అవర్స్ వరకు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అదంతా కంప్లీట్ అయినా కూడా 5 వరకు ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీలకు కానీ సంబంధించినటువంటి కొన్ని సంబరాలు ఉంటాయి. దానిపైన ఏమైనా ఆంక్షలు కానీ ఎట్లా ఉండబోతాయి? ఉంటాయండి. ఆల్రెడీ 144 సెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ ఎటువంటి చేయొద్దు అని చెప్పి ఆల్రెడీ 144 సెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నిన్న ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశాం.
ఇది మొత్తానికి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సైతం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశామని కూడా ఏసీపీ రాజా వెంకటరమణరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రేపు జరుగుతున్నటువంటి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉందో కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా సాగుతుంది. దీనికి సంబంధించిన పోలీసు కూడా 3 అంచెల భద్రత కూడా కల్పించామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.